పేపర్స్ తీసుకెళ్లి గీత గారితో సంతకం పెట్టించి తీసుకురా. ఓకే మేడం. తీసుకోండి మేడం. నీ మనసులో ఉండే మాట నువ్వు ఒప్పుకుంటే నేను అమ్మతో మాట్లాడతాను. నీ మనసులో నా మీద ఉండే ప్రేమని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నా తర్వాత అన్నీ నేను చూసుకుంటాను. మ్యామ్, ఈ పేపర్స్ చూసి సంతకం పెట్టమన్నారు మాలవిక మేడం. గీత, అక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రా, ఒక నిమిషం నా క్యాబిన్కి వెళ్దాం. ఏంటక్క? రా, ఒక విషయం మాట్లాడాలి. రా. చెప్పండి అక్క. ఏం లేదు గీత, గోవిందం గురించి మాట్లాడదామని. అక్క, నేను ఆల్రెడీ చెప్పాను కదా అతని మీద నాకెలాంటి ఉద్దేశం లేదు అని. మళ్ళీ మళ్ళీ ఎందుకా ప్రస్తావన తీసుకొస్తారు? ప్లీజ్ దయచేసి అతని గురించి మాట్లాడొద్దు. మీరు తప్పుగా అనుకోవద్దు. మనం మాట్లాడే విషయాలు ప్రొఫెషనల్ గా ఉండాలే తప్ప నా పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. అంటే నువ్వు నన్ను అక్క అని పిలుస్తుంటే నువ్వు నా చెల్లెలు అనుకుని మాట్లాడాను. సారీ, ఇంకెప్పుడు మాట్లాడనులే. సారీ అక్క, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అతని గురించి మాట్లాడొద్దు ప్లీజ్. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? అక్క, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అనలేదు. సరే, నువ్వు ఏమైనా అనుకో. నేనొకటి అడుగుతాను. గోవిందం నిజంగా నీ మనసులో లేడా? అతనంటే నీకిష్టం లేదా? లేదంటున్నాను కదా. మళ్ళీ మళ్ళీ అదే అడిగితే ఉన్నాడని చెప్తానా? ఉన్నాడు. అతను నీ మనసులో ఉన్నాడు, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. లేడు. ఉన్నాడు. అక్క, నన్ను బలవంత పెట్టి ఒప్పించాలనుకుంటున్నారా? నేను బలవంత పెట్టి ఒప్పించటం కాదు, నీ మనసులో ఉన్న మాటే నేను చెప్తున్నాను. నా మనసులో అతను లేడని చెప్తున్నాను కదా. లేకపోతే ఇదేంటి? సంతకం నువ్వే చేశావు కదా. సంతకం పెట్టాల్సిన చోట నీ పేరుకు బదులుగా గోవిందం పేరు రాస్తున్నావంటే ఇంతకంటే ఏం చెప్పాలి? అతను నీ మనసులో బలంగా ఉన్నాడని. చెప్పు గీత, దీనర్థమేంటి? అదంతా అతని వల్ల, నీ వల్ల. నేనా? నేనేం చేశాను? అతను నిన్నిష్టపడ్డాడు, నేనే నిన్ను బలవంత పెట్టలేదే. అతను నిన్నిష్టపడ్డాడనే విషయం తెలుసుకునే కదా నీతో ఈ విషయం మాట్లాడుతున్నాను. అవును, అతను నా వెంట పడుతూ ఈ విషయం గురించి టార్చర్ పెడుతున్నాడు. మీరు కూడా వచ్చేసి అతన్ని మనసులో ఉన్నాడు కదా, అతన్ని మనసులో ఉన్నాడు కదా అని అడుగుతా ఉన్నారు. ఈ ఆలోచనలతో సతమతం అవుతున్నప్పుడు ఫైల్ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఇంకేం వస్తుంది? ఎవరైతే మనల్ని ఎక్కువ టార్చర్ పెడతా ఉన్నారో వాళ్ల పేరే వస్తాది. తెలియకుండానే సంతకం పెట్టాను.
అంత మాత్రాన అతన్ని నేను ప్రేమిస్తున్నట్టు కాదు. అతనంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. దయచేసి మళ్ళీ అతని ప్రస్తావన తీసుకురావద్దు. సారీ అక్క, వేరే డాక్యుమెంట్ రెడీ చేసిస్తాను. మో ఒత్తూరి ఆ సాంబార్ ఎట్టుండదో చూసిరాపో. మన గోవిందానికి ఏరే సంబంధం చూసి పెళ్లి చేస్తాండావంటే దాని ముఖంలో రక్తపు చుక్క లేదు. ఇప్పుడది ఎట్టా ఉండదో నాకు తెలియాలి. అది లోపలే కుమిలిపోతా ఉంటే నాకు హాయిగా ఉంటది. ఏది అదోసారి ఎట్టా ఉండదో చూసి చెప్పు. అట్నే అట్నే. కనకం అది మాత్రమే కాదు, ఇప్పుడే మనోడు కూడా ఆఫీసులోకి వచ్చినాడు. దాని మొహం చూసి బాధగా పోయి ఆడి సీట్లో కూర్చున్నాడు. అవునా? అది వాడు మాట్లాడుకుంటుండారా? లేదు, వచ్చి దాని సీటు కాడి నిలబడినాడు. ఆ పిల్లవాణ్ణి చూడకుండా గమ్మునే ఉండింది. సైలెంట్గా పోయి వాడి సీట్లో కూర్చున్నాడు. ఆ సాంబారు మనోణ్ణి ఇడ్లీ సాంబారు చేద్దామనుకుందే. నేను గాని సమయానికి ఈ విషయం తెలుసుకోకపోయుంటే మనోడి జీవితం సాంబార్లు మునిగిపోయి అల్ల కల్లోలమైపోయుండేది. సమయానికి నేనున్నాను కాబట్టి ఆణ్ణి మనం దక్కించుకోగలిగినాం. లేకపోతేనా మన కుటుంబం అంతా సాంబారు సముద్రంలో ఇది సచ్చుండాల్సిందే. నువ్వుండగా అవన్నీ ఎట్టా జరగనిస్తావు? అదంత సులభంగా జరగనీననుకో. కాని ముదిరిపోయుంటే చాలా కష్టపడాల్సొచ్చేది. ఆడు చెప్ప పెట్టకుండానే దీన్ని తీసుకుపోయి పెళ్లి చేసుకునుండొచ్చునా చాలా అవస్థ పడాల్సొచ్చేది. ఇప్పుడు మొక్కే గదా, తుంచేద్దాం. ఏది ఓ తూరిని మనవణ్ణి బిలు. అట్నే. ఏందవా? ఓ తూరి ఇడికిరా, మీ అమ్మ పిలుస్తుంది. సరే వస్తుండా.
చెప్పక్క, దేనికో ఇద్దరిని రమ్మన్నారంట. పని మీదే పిలిచినా కబుర్లు చెప్పడానికి పిలుస్తానా? రేపు నా కొడుక్కి పెళ్లి చూపులు కదా, దానికి సంబంధించిన పనులన్నీ ఈవిడ గారికి అప్పచెప్పినాగా. పనులు ఇవాటి నుంచే మొదలెట్టాలా? ఆ విషయం మాట్లాడడానికే పిలిచిన. ఏమండి గీత గారు, మేడం. చెప్పండి. ఏమైంది? రేపు పెళ్లి చూపులు కదా, అంటే మా ఆడి పెళ్లి చూపులు కూడా అట్టా ఇట్టా సింపుల్ గా ఉండకూడదు, బాగుండాలా. పెళ్లి చూపులకు కూడా మా వైపు నుండి కానుకలు పట్టుకుపోవాలా. ఆ అమ్మాయికి మంచి చీర, మా కొడుక్కి, మా ఇంటిలిపాదికి మంచి కొత్త బట్టలు, ఇవన్నీ సెలెక్ట్ చెయ్యాలా. చెయ్యండి. దానికి నా పర్మిషన్ ఎందుకో? ఏంటి నీ పర్మిషనా? నీ పర్మిషన్ ఎవడు అడిగాడు ఇక్కడ? చెప్పేది పూర్తిగా వినా. ముందు గొంతు పెంచి మాట్లాడడం తగ్గించండి. ఎందుకు అరుస్తున్నారు? నేనేమైనా టైం పాస్ కి చెప్తా ఉండానా ఏంది ఈ విషయాలన్నీ? నువ్వు పెళ్లి చూపుల కాడి నుంచి అప్పగింతల వరకు అన్నీ చూసుకుంటానని చెప్పినావు కదా. అప్పుడు పెళ్లికి కలిపే మొదటి పసుపు ముద్ద దగ్గర నుంచి ప్రతిదీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలా. ఏ రోజు సాయంకాలం 4-5 గంటలకి షాపింగ్ పోవాలా. నువ్వే దగ్గరుండి అమ్మాయికి చీర, నా కొడుక్కి బట్టలు సెలెక్ట్ చెయ్యాలా. వాళ్ల బట్టలు నేను సెలెక్ట్ చేయడం ఏంటి? అంటే దీంట్లోనే నీ టేస్ట్ ఏందో తెలిసిపోతాది కదా. పెళ్లి ఎంత ఘనంగా చేస్తావో, ఎంత బాగా చేస్తావో తెలుస్తది కదా. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తది కదా. ఆ టైప్ అన్నమాట. నువ్వు సెలెక్ట్ చేసే చీర బట్టల మీదే నీకిచ్చే కాంట్రాక్టు ఆధారపడుంటది. నా పని మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓ తూరి ఫోటో చూసినావంటే ఆ అమ్మాయి రంగుకి ఏ చీర నప్పుద్దో, ఏ డ్రెస్ బాగుంటుందో, జాకెట్ ఏ డిజైన్ లో ఉండాలో ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసుకోవడానికి ఉంటది. అందుకే ఆ అమ్మాయి ఫోటోని చూడమంటా ఉండా. చూడు, చూసి అమ్మాయికి ఏది బాగుంటుందో ఒక్కసారి ఆలోచించో.
చూడమంటే దిక్కులు చూస్తాండావేందమ్మి? ఫోటో చూడు. నేను తీరిగ్గా చూస్తాను, కొన్ని పనులు ఉన్నాయి. సాయంత్రం నేను షాపింగ్కి వస్తాను. ఏందబ్బా ఆఫీస్కి వస్తున్నాను దారిలో ఉండను అన్నది? మనం చింతసేపు అయినా పూరి రాలేదేంది? ఏడున్నామే? అమ్మయ్యా, 100 ఏళ్ళ ఆయుసు. ఎట్లా తెలుసుకున్నాను లేదా అట్ట ప్రత్యక్షమైపోయింది. దేవత, నా దేవత. సూత్తా ఉంటే తనివి తీరదబ్బా. అటు సూత్త ప్లీజ్ దయచేసి వెళ్ళండి. అమ్మి అమ్మి, ఏమైంది? మనం ఒకచోట కలిసి పని చేస్తా ఉండవు, ఎందుకు అంత కంగారు పడతా ఉండవు? దయచేసి మీరు నాతో మాట్లాడకండి, వెళ్ళండి ప్లీజ్. ఊరికే కంగారు పడకమ్మే. ఇదిగో, మీరేదా నా వెంట పడితే నేను పని మానేస్తాను చెప్తున్నా. అయ్యో, అంత పని చేయబాక. అయినా ఇప్పుడు నేనేమంటా నిన్ను? ఆహా, ఈ ఆఫీస్ పెట్టినాక ఈ ఆఫీస్ కి అర్థం పరమార్థం సార్థకత ఈ రోజే వచ్చిందే. నీ రాకతో చూడు ఆఫీస్ ఎట్టా కలకలాడుతూ ఉండదు. నేను ఈ పనిలో నుండి మానేయాల్సి వచ్చింది. ఏ రాక్షసా? చెప్పాను కదా, ఆ కనకరత్నం రాక్షసి. దాని చేతులు విరిగిపోవాలి. మా అమ్మని పట్టుకుని కొడుతుందా దుర్మార్గురాలు. సరే 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 సరే, పోనీలే, అదేది అయిపోయింది కదా. అయిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఏంటి అయిపోయిందా? నాకైతే ఆవిడ 2 చేతులు విరక్కొట్టాలనుంది. అప్పుడు గాని నా మనసు శాంతించదు. వద్దులే అబ్బా, మరి పగ మంచిది కాదు. మంచిది కాదా? అలాంటోళ్ల మీద పగబట్టి కక్ష సాధించి చావు బదాలి. అలాంటి వాళ్ళకి అస్సలు పాపం చూడకూడదు. దుర్మార్గురాలు, పాపాత్మురాలు. ఎందుకు? ఆవిడ పాపం ఎంత నమ్మ కదా. ఏంటి అమ్మా? అబ్బా, అంటే నీకు అమ్మతో సమానమనే. అటు తిట్టొద్దు, బాగోదని అంటా ఉన్నాను అంతే. చిచ్చి, అలాంటి మనిషి నాకమ్మేంటి? అమ్మ అంటే మా అమ్మ. అసలు అలాంటి దుర్మార్గురాలకి ఇంకెంత దుర్మార్గులు పుట్టుంటారు. అసలు ఆ కుటుంబం ఎట్టాంటిదో. ఆ కుటుంబం అంతా ఇంతకంటే నీచులై ఉంటారు. వాళ్ళందరూ కనపడ్డారంటే నిలబెట్టి షూట్ చేసి పారేయాలి. కాళ్ళు చేతులు విరక్కొట్టేసేయాలి. అయ్యో, ఎందుకు ఫ్యామిలీ లాగుతా ఉండవు? పాపం కదా. చెట్టు ఏదైతే కాయలు కూడా అవే అవుతాయి. ఆవిడి గారు ఎలాగో ఆ ఫ్యామిలీ మొత్తం అలాగే ఏడ్చుంటుంది. ఒక్క ఆవిడుంటేనే చుట్టుపక్కల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ అంతా ఒక చోటు ఉంటే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. ఇలాంటి వాళ్ళని ఏదైనా లారీలో తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేసేయాలి. అడవి మనుషులు వీళ్ళును మొరటి మూర్ఖులు. అబ్బబ్బబ్బా, అటు తిట్టబాకబ్బా. నువ్వు తిడతా ఉంటే చాలా బాధగాను ఇబ్బందిగాను ఉండదు. మీకేం బాధ ఆవిడ తిడతా ఉంటే? అంటే నువ్వు మంచి మనిషివి కదా, నువ్వు అటు తిడతా ఉంటే నాకు బాధగా ఉండదు. నువ్వు నీ మాదిరిగానే మంచి బిడ్డగానే ఉండాలా. నాకొచ్చే కోపానికి గొంతు కొరికి రక్తం తాగేయాలనుంది. ఆ కనకరత్నం కనబడితే కుళ్ళ పొడి చేయాలనుంది. సాలేబ్బా, నువ్వింత అక్కస్తుంటావు అస్సలు అనుకోలేదా. అక్కసేంది? నాకు చచ్చేంత వరకు ఆవిడ మీద కోపం పోదు.
మిడిగుడ్లేసుకుని ఎట్ట వస్తా ఉండదు. ఆ నగలు, ఆ టిక్కు టక్కు వయ్యారాలు, ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా దోచుకుని ఒంటి నిండా నగలేసుకుని తిరుగుతోంది. ఏంది నువ్వేదో ఎదురుగా చూస్తున్నట్టు మాట్లాడుతుండవు? ఆ చూస్తూనే ఉన్నానుగా, అటు చూడు. అయ్యో అమ్మా, ఇప్పుడు ఏం చేయాలా? నేను కూడా గీతలాగే ధైర్యంగా తయారవ్వాలా. ఎవరిని బెదిరిస్తుంది ఇవిడ? కొడితే పడతారా అందరూ? ఈసారి చెయ్యేస్తే 2 చెంపులు నేనే వాయిస్తాను. ఇది అమ్మే, గమ్మునే ఉన్నా. ఊరికే నువ్వు మాటలు పలికిన తేలిక కాదు అవన్నీ చేసేదానికి. రే బాలాజీ, అమ్మా వస్తా ఉండా.